యువ నాయకుడు డైనమిక్ నాయకుడైన మీ శాసనసభ్యుడు దొంతి మాధవరెడ్డి గారు, అలాగే పేర్లు వద్దు సమయం లేదంటున్నారు కాబట్టి ఈ భరోసా యాత్రకు వచ్చేసిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు, జిల్లా సీనియర్ కాంగ్రెస్ నాయకులు, అలాగే ఎమ్మెల్యేస్, ఎమ్మెల్సీస్, ఎక్స్ మినిస్టర్స్, ఎక్స్ ఎంపీస్, అలాగే మా రైతు సోదరులకు, ప్రెస్ మిత్రులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఆప్ సబ్కో హమారా సలాం. అయ్యా, చెప్పిన వాళ్ళు చెప్ప మాటలు చెప్పకుండా ఈరోజు పేపర్లో చూసినా నేను, నిన్న అసెంబ్లీ మన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల సమావేశం జరిగింది. మేమేమనుకున్నామంటే ఈ సమావేశంలో రైతులు చనిపోతా ఉంటే విషయం మాట్లాడతారేమో అనుకున్నాం. ఇవాళ పేపర్ ప్రొద్దున ఏ పేపర్ ఫస్ట్ చూడంగానే 10 మంది, 12 మంది, 15 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. 3 గంటలకు ఒక రైతు చనిపోతున్నాడు. 3 గంటలకు ఒక రైతు చనిపోతా ఉంటే కనీసం ఇవాళ ఎమ్మెల్యే మా అసెంబ్లీ నుంచి, కౌన్సిల్ నుంచి అయితే మాకు బయట పంపించినాడు. సరే, కనీసం ఆయన ఎమ్మెల్యేల కన్నా ధైర్యం చెప్పి మీ రైతులకు ఆదుకునేందుకు నేను ఇప్పుడు రబీ దానికి కానీ రైతులకు ఒక ప్యాకేజ్ ఇస్తాను, మీరు పోండి ప్రజలకు చెప్తాడని నేను ఊహించినాను. కానీ చేయలే. దుందపోతం మీద వర్షం పడితే ఎట్లా ఉన్నదో ఆయన గతి ఎట్లనే అయిపోయింది. ఇప్పుడు ఇంతమంది రైతులు చనిపోతా ఉంటే కూడా సిగ్గు శరం లేకుండా ఈ ఎమ్మెల్యేలకు ఏమంటున్నారంటే, మీరు అధైర్య పడకండి, ఏం కాదు, కాంగ్రెస్ వాళ్ళు తిరిగితే వేరే వాళ్ళు తిరిగితే మీకు పదవులు ఇస్తా అందరికీ అంటుండు. ఇటు రైతులు చనిపోతా అంటే ఇక పదవులు ఇస్తాడట. ఈయన జాగిరా తెలంగాణ ఈయన గురించా, ఈయన కొడుకుకు, ఈయన బిడ్డకు, ఈయన అల్లుడికి, ఈయన గురించా తీసుకొచ్చింది. అమరవీరులకు మర్చిపోయినాడు, తెలంగాణ తీసుకొచ్చిన వాళ్ళకు, యువకులకు 1,00,000 ఉద్యోగాలు మర్చిపోయినాడు. ముసల్మాన్ భాइयों के लिए 12% बोला, वो भूल गया. మా ట్రైబల్ సోదరులకు 12% అన్నారు. దళితులకు 3 ఎకరాల భూమి అన్న మర్చిపోయినాడు. 100 వాగ్దానాలు చేసిండు ఆయన, అన్ని మర్చిపోయాడు. వచ్చినాక కొత్త వాగ్దానాలు చేసిండు. ఇవాళ కాకతీయ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ లేడు, ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ లేడు. భారతదేశంలో ఇది ఒకటే రాష్ట్రం ఉంది, 29వ రాష్ట్రం తెలంగాణలో 11 యూనివర్సిటీస్ ఉంటే 11 యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ లేడు. ఇక చూడు ఎంత గొప్పోడే. మండలాలకు కరువుగా డిక్లేర్ చేయడు, ₹1 కేంద్రం నుంచి తీసుకురాడు. మరి ఇవాళ ఏమున్నా నా ధనిక రాష్ట్రం అంటాడు. మరి రైతులు చనిపోతా ఉంటే వాళ్ళకి చెప్పవా అంటే నా దగ్గర డబ్బులు లేవు అంటాడు. ఇది ఎక్కడిది? ఇలా ఎయిర్పోర్ట్ నుంచి కార్పెట్ వేసి ఇండస్ట్రీస్ కు రమ్మంటున్నాడు. నీ జాగిరా భూములు, మా గరీబోళ్ళ భూములు ఈయన పంచాడు అట. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు. ఎవరు సొమ్ము? తెలంగాణ ప్రజల సొమ్ము. ఆ తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వకుండా చైనా వానికి ఇస్తాడట, మలేషియా వానికి ఇస్తాడట, హాంకాంగ్ వానికి ఇస్తాడట, సింగపూర్ को ఇస్తాడట. మేమేం చేయాలి? भुट्टे बुनना हम लोग क्या करना है भाई? हम लोग हमारे बच्चे क्या करना? కాబట్టి ఖబర్దార్ కేసీఆర్, నువ్వు కానీ కేటీఆర్ కానీ ఈ భూములు రెడ్ కార్పెట్ వేసి మేము పంచుతా అంటే మా తెలంగాణ పిల్లలు మేము చూసుకుంటా ఉండలేము. ఇవాళ రైతులు ఉసురు తలిగి ఇవాళ రైతుల గురించి ఒక్క మాట మాట్లాడకుండా నీ టీఆర్ఎస్ ఆ ఎమ్మెల్యేల సభ ముగించుకొని ఏవేవో చెప్తున్నావు. కాబట్టి ఈ సమయం ఆసన్నమైంది. దానికి ఇవాళ మేము 3 దినాల నుంచి తిరుగుతా ఉంటే ఇవాళ రోజుకి నర్సంపల్లి దగ్గరికి వచ్చినాక చూస్తే మరి ఇవాళ కేసీఆర్ కి ఇప్పటికే నిద్ర పోయింది. ఆ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇప్పటికే చెప్పిండు, అయ్యా మునిగిదర కుంపని ఇది. ఇవాళ మీ వరంగల్ నర్సంపేట మా దొంతు మాధవరెడ్డి పట్టింది ఈ పని అంతా. అలాంటి సిచ్యువేషన్ ఇవాళ వచ్చింది. కాబట్టి నేను ఎక్కువ సమయం తీసుకోకుండా మళ్ళొకసారి చేతులు జోడి రైతన్నలకు భరోసా ఇస్తున్నాం. రైతన్నలారా, మీరు ఆత్మహత్య చేసుకోకండి. కాంగ్రెస్ పార్టీ మీతో ఉంది. ఈ కాంగ్రెస్ పార్టీ అంటే ఎవరు కాదు, ఈ దేశానికి స్వతంత్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ. కాబట్టి మా రైతులు చనిపోతా ఉంటే మేము ఊరుకునేది లేదు అని చెప్పి मेरे मुस्लिम भाइयों से भी गुजारिश कर रहा हूँ. आज 12% का जो धोखा दिया है, आज हमारे ट्राइबल भाइयों को भी जो धोखा दिया है, आज वक्त आ गया है कि वरंगल के इलेक्शन के अंदर उसका बाजा बजाओ और उसको बाहर निकाल के बिठाओ. जय हिंद.